నిజమైన బంధువు. ఒక గురువు తన శిష్యునికి ఈ లోకంలో నిజమైన బంధువు, మిత్రుడు భగవంతుడేనని, తక్కిన వారందరూ నామమాత్రపు వారేనని బోధించాడు. కానీ శిష్యునికి ఆ మాటలు నమ్మశక్యం కాలేదు. అయ్యా, నా తల్లి, తండ్రి, భార్య, ఇతర బంధువులు అందరూ నన్ను శ్రద్ధ, భక్తితో ప్రేమిస్తున్నారు. నేను లేందే వారు క్షణమైనా నిలవలేరు. వారి ప్రేమను నేను ఎలా శంకిస్తాను అన్నాడు శిష్యుడు. నాయనా, వారి ప్రేమ తాత్కాలికమైంది. అది నిజమని, శాశ్వతమని తలచడం అవివేకం. ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను. నేను చెప్పినట్లు చెయ్యు. ఈ మాత్రలు మింగి ఇంటికి పోయి పడుకో. కొంతసేపటికి నీవు మరణించినట్లు పైకి కనిపించినా సమస్తం నీవు వింటావు, చూస్తావు అన్నాడు గురువుగారు. శిష్యుడు గురువు చెప్పిన ప్రకారం మాత్రలు బ్రింగి స్పృహలేని వాని వలె మంచంపై పడుకున్నాడు. అతని తల్లి, భార్య అందరూ దుఃఖిస్తున్నారు. ఇంతలో గురువు వైద్యుని వేషంలో వచ్చాడు. శిష్యుని నాడి పరీక్షించి, ఇతరుని బ్రతికించడానికి మందు నా వద్ద ఉన్నది అని చెప్పగానే వారి ఆనందానికి అంతు లేకపోయింది. కానీ ఒక్క మాట, ఈ మందులో సగం ముందుగా అతని బంధువులు ఎవరైనా మృంగాలి. మిగిలిన సగభాగం రోగి మింగితే అతను బ్రతుకుతాడు. కానీ మొదట మృంగిన వారు మాత్రం మరణిస్తారు. మీలో ఎవరైనా ముందుకు వచ్చి ఈ మందు తిని అతన్ని బ్రతికించండి. తల్లి, భార్య, ఇతర బంధువులు ఎవరైనా సరే రోగిని బ్రతికించి అతనిపై మీకు గల ప్రేమాభిమానాలను నిరూపించుకోండి. వైద్యుడి వేషంలో ఉన్న గురువు అన్నాడు. ఈ మాటలన్నింటినీ శిష్యుడు మంచంపై పడుకొని వింటున్నాడు. వైద్యుడు మొదట అతని తల్లిని పిలిచి చెప్పాడు. తల్లి, ఈ మందు తీసుకుని నీ కుమారుడి ప్రాణం కాపాడుకో. కుమారుడికైనా ఈ ప్రాణాలు అర్పించి మాతృత్వాన్ని నిలబెట్టుకో అన్నాడు వైద్యుడు. తల్లి మందును చేతిలోకి తీసుకుని కొంతసేపు ఆలోచించి, అయ్యా, నాకింకా పిల్లలున్నారు. నేను లేకపోతే వారేమైపోతారు? వారిని ఎవరు పెంచి పెద్ద చేస్తారు అని బదులు చెప్పింది తల్లి. తర్వాత వైద్యుడు రోగి భార్యను పిలిచి మందు ఆమె చేతిలో పెట్టాడు. ఆమె దుఃఖిస్తూ కొంతసేపు ఆలోచించి, నా భర్త కొరకు నేను మరణించడానికి సిద్ధమే, కానీ